రైట్. ఓకేనా? చూడండి దీన్ని మనము ఎలా ఉన్నా కూడా ఈ విధంగా హ్యాంగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి కిచెన్ రూమ్లో కానీ లేదా దేవుడి గదిలో కానీ మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకురా అంటే దేవుడి గదిలో మనము హారతిని వెలిగిస్తాము. ఆ హారతులు వెలిగినప్పుడు మనం ఫ్యాన్ కానీ యూస్ చేయలేమన్నమాట. హారతి ఆరిపోతుంది అన్నది. సో ఇది ఉంటే మనకు గాలి మన వరకు మాత్రమే వస్తుంది. మనము పూజ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఎలాగున్నా కూడా మనము హ్యాంగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. కాస్ట్ ఓన్లీ 825 రూపీస్ మాత్రమే. 825 రూపాయలకి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వస్తుంది. ప్లస్ దీన్ని మనము ఈ విధంగా మన టేబుల్ మీద కూడా హ్యాంగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా టేబుల్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి ఇది కూడా మీకు రీఛార్జబుల్ ఫ్యానే. చూడండి ఈ విధంగా స్పీడ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్లస్ దీంట్లో ఒక లైట్ కూడా వస్తుంది. చూడండి ఈ విధంగా పవర్ పోయినప్పుడు మనము కరెంటుతో పాటు ఫ్యాన్ను కూడా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈజీ టు హ్యాండీ, ఈజీ టు క్యారీ. మనం ఎక్కడికైనా కూడా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. దీని కాస్ట్ వచ్చేసి 899 రూపీస్ మాత్రమే. 899లో మీకు మినిమం అన్నా కూడా దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక 45 మినిట్స్ 1 అవర్ వరకు కరెంట్ లేనప్పుడు కూడా నడుస్తుంది అనమాట. అదేవిధంగా చూడండి సేమ్ ఇది కూడా ఒక రకమైన ఫ్యాను. చూడండి ఈ విధంగా ఆన్ అవుతుంది. ప్లస్ దీన్ని ఈ లైట్ కూడా ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని ఎంత స్పీడ్లో కావాలరా అంటే మనము అంత స్పీడ్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు ఉంది. దీని కాస్ట్ 1200 రూపాయలు ఉంది. బట్ మీకు ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో ఇచ్చే కాస్ట్ ఓన్లీ 999 మాత్రమే. 999కి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఈజీగా మనం ఎక్కడ కావాలరా అంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది మినిమం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 మినిట్స్ టు 1 అవర్ వరకు యూజ్ అవుతుంది అనమాట. దీన్ని కూడా మనము పూజ గదిలో కానీ లేదా మేకప్ చేసుకునేటప్పుడు కానీ లేదా మనం టేబుల్ మీద కూర్చొని ఏదైనా అకౌంట్స్ చేసుకునేటప్పుడు కానీ సిస్టమ్ మీదకి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాస్ట్ వెరీ చీప్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో ఓన్లీ 999 మాత్రమే.